10th క్లాస్ అర్హతతో నెలకు 46,000 రూపాయలు జీతం వచ్చే పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్. అది కూడా మన హైదరాబాద్లోనే పోస్టింగ్. ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండా ఉద్యోగం సంపాదించే గోల్డెన్ ఛాన్స్ ఇది. వివరాలు పూర్తిగా చూడండి. రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాము. ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ఎప్పటినుంచి స్టార్ట్ అయిందంటే January 15th అన్నమాట. సో లాస్ట్ డేట్ వచ్చేసి ఎప్పటి వరకు అంటే February 4th వరకు కూడా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్లో మీకు ఒకటే ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి ఈ యొక్క వేకెన్సీస్కి సెలక్షన్ చేస్తున్నారు. అది ఎప్పుడు అంటే February 28th అండ్ అలాగే March 1st మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మన 2 తెలుగు రాష్ట్రాల వాళ్లకి మన సొంత రాష్ట్రాల్లోనే ఉంటాయి. అండ్ ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలేంటి అంటే ఆఫీస్ అటెండర్ ఉద్యోగాలన్నమాట. సో అన్నీ కూడా మనకి పర్మనెంట్ జాబ్సే. ఆఫీస్ అటెండర్ ఉద్యోగాలైనా కూడా మీకు స్టార్టింగ్లోనే 46,000 రూపాయలు శాలరీ. అంతేకాకుండా మీకు చాలా త్వరగా కూడా శాలరీస్ అనేవి ఇంక్రిమెంట్ అయితే కావడం జరుగుతుంది. ఎందుకంటే బ్యాంకింగ్ రంగంలో శాలరీస్ చాలా త్వరగా పెరుగుతాయి. ఎందుకంటే వితిన్ 2 to 3 ఇయర్స్లోనే మీకు 60,000, 55,000కి పైగానే శాలరీ అనేది పొందొచ్చనమాట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ జాబ్స్ని మిస్ చేసుకోవద్దు. వేకెన్సీస్ డీటెయిల్స్ గనక పరిశీలించినట్లయితే టోటల్గా మనకి యొక్క నోటిఫికేషన్ ద్వారా 572 వేకెన్సీస్నైతే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ప్రతి క్యాస్ట్కి కూడా వేకెన్సీస్ అనేవి కేటాయించారు. జనరల్ కేటగిరీలో ఉన్నాయి అండ్ అలాగే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ ఇలా ప్రతి కేటగిరీకి వేకెన్సీస్ అనేవి కేటాయించారు. ఈవెన్ ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు కూడా వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మీరు ఏ కేటగిరీకి చెందినవారైనా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. మన 2 తెలుగు రాష్ట్రాల వాళ్లకి మన హైదరాబాద్లోనే వేకెన్సీస్ అనేవి కేటాయించారు. ఈవెన్ ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇద్దరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఏ స్టేట్కి చెందినవారైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసేసుకోవచ్చన్నమాట. ఈ జాబ్స్కి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, అంటే మీరు ఏ స్టేట్కైతే అప్లై చేస్తున్నారో ఆ స్టేట్కి సంబంధించి మీకు లాంగ్వేజ్ అనేది వస్తుందా రాదా అని చెప్పేసి క్వాలిఫైయింగ్ నేచర్లోనే ఆ యొక్క లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పెడతారన్నమాట. మెయిన్గా మనకి ఫైనల్ సెలక్షన్ వచ్చేసి ఆన్లైన్ టెస్ట్ని పరిగణలోకి తీసుకుంటారు. ఎటువంటి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయరన్నమాట. ఈ ఎగ్జామినేషన్ వచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి ప్యాటర్న్లోనే ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో మీకు రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్స్ అడుగుతారు, 30 మార్క్స్. జనరల్ ఇంగ్లీష్ నుంచి 30 క్వశ్చన్స్, 30 మార్క్స్. జనరల్ అవేర్నెస్ నుంచి కూడా 30 క్వశ్చన్స్, 30 మార్క్స్. న్యూమెరికల్ యాప్టిట్యూడ్ నుంచి 30 క్వశ్చన్స్, 30 మార్క్స్. టోటల్గా 120 క్వశ్చన్స్కి ఎగ్జామ్ ఉంటుంది, 120 మార్క్స్. 90 మినిట్స్ పాటు కూడా ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారన్నమాట. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి మనకి తెలుగు లాంగ్వేజ్లో కూడా మీకు క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. కానీ మీరు డీటెయిల్స్లో కూడా చెక్ చేసుకోవచ్చు. మన రీజనల్ లాంగ్వేజ్లో కూడా మీకు ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ప్రతి రాంగ్ ఆన్సర్కి మీకు 1/4 నెగటివ్ విధానం అంటే 0.25 మార్క్స్ అనేవి డిడక్ట్ చేస్తాము అని చెప్పేసి కూడా జాబ్ డీటెయిల్స్లో క్లియర్గా ఇచ్చారు. అండ్ మీకు ఎటువంటి ఇంటర్వ్యూస్ అయితే లేవు కాబట్టి చాలామంది ఇంటర్వ్యూకి సంబంధించి ఉందా లేదా అని చెప్పేసి అడుగుతుంటారు. ఈ జాబ్స్కి సంబంధించి మాత్రం మీకు ఇంటర్వ్యూ అయితే లేదన్నమాట. అయితే జాబ్స్కి సంబంధించి మనకిక్కడ శాలరీ చూడండి ఎంత స్టార్టింగ్ ఉంటుందంటే ఇక్కడ చూడండి అప్రాక్సిమేట్లీ మీకు ఎవ్రీ మంత్ కూడా 46,000 రూపీస్ మీ యొక్క హ్యాండ్కి వచ్చేటువంటి శాలరీ అన్నమాట. ఇది బేసిక్ పేనే 24,000 ఉంటుంది. దీనితో పాటు చాలా అలవెన్సెస్ ఉంటాయి. అన్నీ కలుపుకుంటే ఎవ్రీ మంత్ కూడా మీరు 46,000 రూపీస్ జీతం అనేది తీసుకోవచ్చు. సో ఇంత మంచి శాలరీని ప్రొవైడ్ చేసే జాబ్స్ చాలా రేర్గా వస్తాయి. మీకు ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. మీకు ఏమేం బెనిఫిట్స్ ఉంటాయి అన్నీ కూడా వీళ్ళిక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. కాబట్టి సో ఎవరైతే ఈ యొక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని చూసినటువంటి ఆపర్చునిటీ ఆఫీస్ అటెండర్ ఉద్యోగాన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకండి. మళ్ళీ ఇప్పుడు మిస్ చేస్తే మాత్రం 4-5 ఇయర్స్ వరకు కూడా మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీరు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి. ఎగ్జామినేషన్ ఫీజు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 450 రూపీస్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళు 50 రూపీస్ అనేది ఆ యొక్క ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. అయితే ఇక్కడ క్వాలిఫికేషన్ జాగ్రత్తగా వినండి.
అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి అర్హత ఏంటి అంటే జనవరి 1, 2026 కల్లా 10వ తరగతి అనేది మీరు పాస్ అయి ఉండాలి. అలాగే మీకు లోకల్ లాంగ్వేజ్ అనేది రావాలి అని చెప్పేసి కూడా ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్లే ఇచ్చారు. అంటే మన తెలుగు స్టేట్స్కి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ ఏంటి? తెలుగు. కాబట్టి మీకు రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ అండ్ అండర్స్టాండింగ్కి సంబంధించి మీకు ఆ యొక్క లోకల్ లాంగ్వేజ్ తెలుగుకి సంబంధించి చదవడం, రాయడం, మాట్లాడడం అనేది రావాలి. అంతేకాకుండా క్వాలిఫికేషన్ ఏంటి అంటే 10వ తరగతి అని చెప్పాను కదా. అయితే ఇక్కడ కాంపిటీషన్ ఎందుకు తక్కువగా ఉంటుందంటే డిగ్రీ వాళ్లకైతే ఛాన్స్ అయితే లేదన్నమాట. అంటే మీరొకవేళ ఇంటర్ చేసి ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. కాకుంటే మీరొకవేళ డిగ్రీ చేస్తే మాత్రం నాట్ ఎలిజిబుల్ అన్నమాట. ఏజ్ లిమిట్ విషయానికొచ్చినట్లయితే జనవరి 1, 2026 కల్లా మీకు మినిమం ఏజ్ 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండాలి. ఒకవేళ మీరు జనరల్ కేటగిరీ అభ్యర్థులైతే 25 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్లైతే 28 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్లైతే 30 ఇయర్స్ వరకు, పీడబ్ల్యూడీ వాళ్లైతే 35 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఇక్కడ మీకు వీలైతే డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చారు. జనరల్ అభ్యర్థులకి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చన్నమాట. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆంధ్రప్రదేశ్ వాళ్లకి చీరాల, కాకినాడ, కర్నూల్, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, గుంటూరు, విజయవాడ, విశాఖపట్టణం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ లొకేషన్స్లో మీకు ఎగ్జామినేషన్స్ అనేవి నిర్వహిస్తారు. మన తెలంగాణ వాళ్లకొచ్చేసి ఇక్కడ హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఈ లొకేషన్స్లో మీకు ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేయబోతున్నారు. కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల వాళ్లకి మన సొంత రాష్ట్రంలోనే మీరు ఎగ్జామినేషన్స్కి అటెండ్ అవ్వచ్చన్నమాట. అండ్ ఇక్కడ మనకి జాబ్ పోస్టింగ్స్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అభ్యర్థులకి ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ నోటిఫికేషన్లోనే ఇచ్చారు, నేను చెప్పడం లేదు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్లకి జాబ్ పోస్టింగ్ మన హైదరాబాద్లో ఉన్నటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి రీజనల్ ఆఫీస్లోనే మీకు పోస్టింగ్ అనేది ఉంటుందన్నమాట. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మనకి ఆర్బీఐకి సంబంధించి 14 ఆఫీసెస్ అయితే ఉండడం జరిగింది. అందులో మనకి ఆ యొక్క రిక్రూటింగ్ ఆఫీస్ మనకి హైదరాబాద్లో ఉందన్నమాట. మన 2 తెలుగు రాష్ట్రాల వాళ్లకి హైదరాబాద్లో ఉండి మీకు పోస్టింగ్ పొందొచ్చన్నమాట. ఎవరైతే బ్యాంకింగ్ సెక్టర్లో మంచి శాలరీస్తో పర్మనెంట్ జాబ్స్ కొట్టాలనుకుంటున్నారో, అది కూడా చాలా తక్కువ కాంపిటీషన్తో అనుకుంటే, సో ఈ నోటిఫికేషన్ మీకొక బెస్ట్ ఛాన్స్ అయితే అవుతుంది. ఈ నోటిఫికేషన్ ఎక్కువ మెంబర్స్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి. వాళ్లకి హెల్ప్ చేస్తున్న వాళ్లైతే అవుతారు డెఫినెట్గా. ఫ్రెండ్స్, చివరిగా ఒక్క మాట, ఆర్బీఐ అంటే బ్యాంకులకే బాస్. ఇందులో చిన్న జాబ్ వచ్చినా లైఫ్ సెటిల్ అయిపోతుంది. బయట ప్రైవేట్ జాబ్స్లో ఏళ్ల తరబడి పనిచేశాక వచ్చే జీతం ఇందులో స్టార్టింగ్లోనే వస్తుంది. కాబట్టి అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. ఈ 40 రోజులు గట్టిగా కష్టపడండి, జాబ్ కొట్టండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఆల్ ద బెస్ట్.